రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ మరియు జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో పదోన్నతితో బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఐఏఎస్ గారి ఆత్మీయ విడుకొలు సన్మాక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజ, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, గెజిటెడ్ అధికారుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, కలెక్టరేట్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు. అధ్యక్షులు, మండలాధికారులు, మీడియా మిత్రులు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫేర్వెల్ అన్నది ఎప్పుడో ఒక ఎమోషనల్ మూమెంట్, ఒక
మిక్స్డ్ ఎమోషన్స్ తో నేను ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను. ఒక పక్క చాలా సంతోషంగానే ఉంది, ఎందుకంటే ఈ 17 నెలలు సంగారెడ్డి జిల్లాలో పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. నాకు ఎంతో నేర్చుకున్నాను, ఎంతో సంతోషంగా ఈ టెన్యూర్ మొత్తం కూడా గడిపాను. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ఈ జిల్లాలో చేయగలిగాము. ఎన్నో సంక్షేమ పథకాలు చాలా విజయవంతంగా మనం గ్రౌండ్ చేయగలిగాము. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సోషియో ఎకనామిక్ కాస్ట్ అండ్ పొలిటికల్ సర్వే మరియు ఇందిరమ్మ ఇల్లు మరియు ఇతర ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇంత పెద్ద జిల్లా అయినా కూడా మనం చాలా విజయవంతంగా చేయగలిగాము. దానికి మీ అందరి యొక్క కోఆపరేషన్, మీ అందరి యొక్క హార్డ్ వర్క్ వల్లనే ఇదంతా కూడా పాసిబుల్ అయింది. మీ అందరితో పనిచేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరు అడిగినా కూడా సంగారెడ్డి జిల్లా ఎట్లా ఉంటుంది అంటే స్టాఫ్ చాలా బాగుంటారు, ఒక్కసారి చెప్తే తప్పకుండా చేస్తారు, వారికి గైడెన్స్ ఇస్తే బాగా చేస్తారు అని నేను అందరితో చెప్పేదాన్ని. అదేవిధంగా మీ అందరూ కూడా చాలా కృషి చేశారు. ముఖ్యంగా అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ మనకు ఎప్పుడు కూడా నాకు ఎలక్షన్స్ లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా నామినేషన్ సమయంలో అసిస్ట్ చేశారు. చాలా జిల్లాలో ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి, కానీ మన జిల్లాలో నామినేషన్స్ చాలా సజావుగా జరిగాయంటే వారి అసిస్టెన్స్ చాలా హెల్ప్ అయింది. అలానే పోస్టల్ బ్యాలెట్ కూడా అది ఎంతో ఛాలెంజింగ్ టాస్క్. దానికి వారు నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు. సో జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీనే కాకుండా సంగారెడ్డి జిల్లాలో ఇతర జిల్లాల్లో అందరితో కూడా సమన్వయం చేస్తూ చాలా ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా చేయడానికి సహకరించారు. అలానే ఎటువంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఉన్న గవర్నమెంట్ తీసుకున్నా కూడా ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్ అందరితో కూడా రెగ్యులర్ గా వారు రివ్యూ చేస్తూ మన దగ్గర ఉన్న 630 గ్రామ పంచాయతీలు మరియు 12 మున్సిపాలిటీస్ లో అన్నింటిలో కూడా ఎక్కడ కూడా పబ్లిక్ నుంచి కంప్లైంట్ రాకుండా పబ్లిక్ కి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందిస్తూ మంచి పేరుని వారు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు వారు ఒక ఫైర్ ఫైటర్ కూడా ఎక్కడ జిల్లాలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే నేను వారికి చెప్పేదాన్ని, అక్కడ వెళ్ళండి, మీరు ఇది రిజాల్వ్ చేయండి అని. 100% సక్సెస్ తిరిగి వస్తారు, 100% ఆ సమస్య సాల్వ్ చేస్తారు. సో ఎంతో టాక్ట్ఫుల్ గా ప్రజాప్రతినిధులను, అధికారులను అందరినీ కూడా ఎటువంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా కూడా వారు రిజాల్వ్ చేసే క్యాపిటల్ ఆఫీసర్ మన అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీ. సో మీకు మంచి భవిష్యత్తు ఉంది, ఇంకా కూడా మీరు ఫ్యూచర్ లో త్వరగా మీరు కలెక్టర్ అవ్వాలని కూడా నేను కోరుతున్నాను. అలానే అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మాధవి, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా వారు రెగ్యులర్ గా రివ్యూ చేస్తూ డీటీస్, ఎంఆర్ఓస్, డీటీస్, ఆర్టీఓస్ అందరితో కూడా రివ్యూ చేస్తూ ధరణి స్పెషల్ డ్రైవ్ ముఖ్యంగా మన జిల్లాలో బాగా సక్సెస్ అయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎన్ని జిల్లాలో రివ్యూ చేసినా కూడా మన జిల్లాలో ఇప్పుడు కూడా ఎన్నో అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నా కూడా దాదాపు 10,000 పైన అప్లికేషన్స్ మనం ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ధరణి స్పెషల్ డ్రైవ్ లో ఆర్టీఓస్, ఎంఆర్ఓస్ అందరూ కూడా చాలా కష్టపడి మనం రిజాల్వ్ చేయడం జరిగింది. అలానే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఎటువంటి సమస్య లేకుండా, ఇంతకు ముందు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో అవన్నీ కూడా తను గ్రహించి అవన్నీ కూడా తొలగించే విధంగా వారు చేయగలిగారు. ఎంతో ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ అండ్ చాలా బాగా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సెపరేట్ చేయడానికి కూడా వారు హెల్ప్ చేశారు. అలానే మన ఏవి సర్వే ఉన్నారు. సో సర్వే డిపార్ట్మెంట్ లో మనకు చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏవి గారు ఎన్ని ప్రెషర్స్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా వాటి మీద ఎప్పుడు కూడా ఒక ఆనెస్ట్ ఒపీనియన్ ఇచ్చేవారు. మేడం ఇది కరెక్ట్, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్ చేయాలని ఎన్నో డిఎన్ఎఫ్ నుంచి నిధులు విడుదల చేయడం కానీ, సిఎస్ఆర్ కంపెనీస్ తో మాట్లాడడం కానీ ఇవన్నీ చేయడానికి జిల్లా అధికారులు అందరూ కూడా నాకు బాగా సహాయం చేశారు. అలానే విమెన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. సో డిఆర్డిఓ తరఫు నుంచి అడిషనల్ డిఆర్డిఓ గారు కానీ అందరూ కూడా విమెన్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ లైక్ డ్రైవింగ్ కానీ, డ్రోన్ ఆపరేషన్స్ కానీ ఇమీడియట్ గా చెప్పినవి చేసి మన జిల్లాకే దేశ స్థాయిలో ప్రధాని మంత్రి గారు సంగారెడ్డి జిల్లాలో ఈ ఇనిషియేటివ్ చేస్తున్నారు, మహిళలు ఈ ఇనిషియేటివ్ చేస్తున్నారు అని చెప్పే స్థాయికి
వారు తీసుకొచ్చారు. అలానే ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ అయితే ఈ 1 yearలో మీరు చాలా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మీకు చెప్పే పని మీకు టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకునేటప్పుడు మాకు కూడా అనిపించేది ఎంతో అంటే సర్వేలు చాలా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేయాలి. 2-3 సర్వేలు మనము చేశాము. ప్లస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ అన్నీ కూడా షార్ట్ నోటీస్లో చెప్పిన వెంటనే మీరు అన్ని ప్లాన్ చేసి ఎక్కడ కూడా ప్రజల నుంచి ఎటువంటి ఇష్యూ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఇంప్లిమెంట్ చేయడానికి మీ అందరూ కూడా సహకరించారు. అలానే తహసీల్దార్స్ అందరూ కూడా ఇప్పుడు భూభారతి మనకు కొత్త కొత్త యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో మీ అందరూ కూడా అవగాహన సదస్సులు చాలా బాగా నిర్వహించారు. అలానే రెవెన్యూ సదస్సులు కూడా సక్సెస్ఫుల్గా చేశారు. సో అందరూ కూడా అందరి గురించి నేను చెప్పలేకపోతున్నాను, బట్ అందరూ కూడా చాలా బాగా పనిచేశారు. సో మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే అందరినీ కూడా నేను ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్గా నేను అనుకుంటాను. 17 నెలలు మీ అందరితో కూడా కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో మీరు ఏవైతే చేయాలో మీ పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో పెట్టుకున్నారో అవన్నీ కూడా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలి, సంతోషంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలానే టూరిజం సంబంధించి మీకు ఎటువంటిది కావాలన్నా కూడా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. అలానే సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా చాలా నాకు సహకారం అందించారు. ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ అయినా కూడా ప్రజల నుంచి కూడా చాలా కోఆపరేషన్ ఉన్నది అందింది. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మన మీడియా తరఫు నుంచి కూడా పూర్తి సహకారం అన్నది మనకు అందింది. ఏదైతే మనకు ప్రభుత్వం మనం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ మాకు తెలియజేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఎక్కడ తప్పుపోతున్నా నిరంతరం మాకు తెలియజేస్తూ ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి విధానంలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మీడియా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా సహకారం చేశారు. గౌరవ మంత్రివర్యులు వారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా ఈ 17 నెలల సమయం చాలా త్వరగా అయిపోయింది. చాలా సంతోషంగా చాలా బాగానే అయింది. చాలా నేర్చుకున్నాను నేను కూడా. సో ఇట్స్ ఎమోషనల్ మూమెంట్. బట్ ఇంత లేట్ అయినా కూడా మీ అందరూ నా కోసం వెయిట్ చేసినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సో బదిలీపై వచ్చినటువంటి మేడం గారికి గురించి కొన్ని మాట్లాడాలి ఖచ్చితంగా. సో యాక్చువల్ సమయం అయింది కాబట్టి మీకు సమయం తీసుకోరు. బట్ మేడం కొన్ని విషయాలు వాళ్ళకి గురించి చెప్పాలనుకుంటున్నాను. మనం జనరల్ వచ్చినప్పుడు వెంటనే మనకి ఎలక్షన్స్ అయ్యాయి. సో ఎలక్షన్స్లో యాజ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా మాకు వచ్చినప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఉంటుంది. బట్ అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో కూడా ఎక్కడ కూడా మేడం యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవుతూ దాన్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకోగలిగాము. సో మేడం యొక్క ఫస్ట్ క్వాలిటీ మనకు ఏంటంటే చాలా సింప్లిఫై చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అయితే మనకు ఇచ్చిన టాస్క్ని మనం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ సింపుల్ మోటివ్. అంటే మొత్తం అంత కాంప్లెక్సిటీని అన్ని కూడా మేడమే అర్థం చేసుకొని మనకి సింప్లిఫైడ్ వర్షన్లో మనకి ఇస్తారు. అది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనం సక్సెస్ఫుల్ కావడానికి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. సో అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఈ జర్నీనా సో మీరు ఎస్ఈపిసి సర్వే కానివ్వండి, తర్వాత మనకు ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించింది కానీ, లేకపోతే మొన్న జరిగినటువంటి సర్వే విషయంలో, లేకపోతే రెవెన్యూ సదస్సులో, ఈవెన్ శానిటేషన్ విషయంలో, సో అన్నీ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు మమ్మల్ని మార్గనిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో మీకు చెప్పినట్టుగా మీ జ్ఞాపక శక్తి మెమరీ పవర్ చాలా సూపర్. సో ఎందుకంటే ఏదో వర్క్లో మర్చిపోతూ ఉంటాము, మేడం కాల్ చేసి టాస్క్ ఏమైందని చెప్పేసి మీరు అడుగుతారు. సో
వెంటనే మళ్ళీ దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసుకొని మళ్ళీ రిపోర్ట్ అది సబ్మిట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్ దాట్ వే ద డిస్ట్రిక్ట్ does go in leaps and bounds మ్యామ్. ఎందుకంటే ఓన్లీ 1.5 yearలో మనం ఇన్ని టాస్క్ మనం కంప్లీట్ చేసామంటే అది కేవలం మీ యొక్క లీడర్షిప్ అండ్ మార్గదర్శనం మ్యామ్. అండ్ మీరు కోఆర్డినేట్ చేసినటువంటి విధానం కానీ రివ్యూ చేసుకున్నటువంటి విధానం కానీ వెరీ సింప్లిఫైడ్ అండ్ టు ద పాయింట్. సో ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇంకా ఏ సమయంలో చేయాలి అనేది మాకు చెప్తా ఉంటాను. సో దట్ వెరీ గుడ్ థింగ్. అది మనందరం కూడా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా మనందరం కూడా నేర్చుకోవాలి. ఇంత తక్కువ పీరియడ్లోనే మనము మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనం స్టేట్ సెకండ్లో మనం రీచ్ అయ్యాం. సో అలాగే మనకు జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ని కూడా మనం రెగ్యులైజ్ చేసుకున్నాం. సో దానికి అందరికీ పంచాయత్ సెక్రటరీస్ తరఫున కూడా మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో అట్లాగే మనకు అంటే అన్నింటినీ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మనకు ఏబీసీ వర్క్స్ అండ్ అట్లాగే అంగన్వాడీ సెంటర్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ లో మీ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీస్ కానీ డిఎంఎఫ్టీ ఫండ్స్ తోటి మాకు చాలా అంటే జిల్లాకి చాలా హెల్ప్ చేశారు. సో పిల్లలకు చాలా ఆనందంగా మన స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఇప్పుడు చూస్తే చాలా కొత్త హాస్టల్ వచ్చామా, కొత్త స్కూల్కి వెళ్ళామా అనే ఫీలింగ్ లో ఉన్నారు. సో అది జిల్లాలో మీ యొక్క గైడెన్స్ అండ్ సపోర్ట్ తోటి మాకు సాధ్యమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ మ్యామ్. సో ఫర్ ద పర్సనల్ ఫ్రెండ్ మ్యామ్, సో నాకు మసూరిలో ట్రైనింగ్ కంప్లీట్ చేయడానికి నాకు ఐటీకి అవకాశం ఇచ్చారు మ్యామ్. సో అట్లాగే మేడం యొక్క సపోర్ట్ తోటి నా ఎంటెక్ పీజీ కూడా నేను మేడం కంప్లీట్ చేసుకున్నాను మొన్ననే. సో ఎంటెక్ గ్రాడ్యుయేట్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నందుకు నేను మేడం ఇప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. సో ఈ యొక్క బర్లీ నాకు సర్వీస్ లో భాగమైనప్పటికీ సో మేడం పదవులకు పోయి వెళ్ళారు. సో ఇంకా పెద్ద పదవులు అలంకరించి జాబ్ కి ఆ పోస్ట్ కి బండ చేస్తారని చెప్పి మేము కోరుకుంటూ మాకు ఎప్పుడైనా అవకాశం లభిస్తే మీ యొక్క ఆందోళనలో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. మేడం గారు బదిలీపై వెళ్తున్నారన్న విషయం ఇంకా మేము జీవించుకోలేదు. ఎందుకంటే మేడంతో పాటు సుమారు 17 నెలలు అన్ని విషయాలు కూడా చాలా దగ్గరగా పనిచేయడం జరిగింది. ఫస్ట్ మేడం గారితో ఎంపీ ఎలక్షన్స్లో పనిచేయడం జరిగింది. అది నేను మా ఇంట్లో ఒకటే చెప్పేది, ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, నేను కొంచెం లేట్గా వస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు దాకా ఒక్కరోజుగా నేను ఇంటికి లేట్గా వెళ్ళలేదు. సో మేడం ఈ 17 నెలలు కూడా ఎక్సలెంట్ వర్క్ లైఫ్ కాదు, ఎస్పెషల్లీ విమెన్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆ విషయం తెలుసుంటుంది. ఎందుకంటే గతంలో నేను పనిచేసిన చోట భద్రాద్రి పర్మనెంట్ గురించి కూడా పిలిచి మేము ఫైల్స్ క్లియర్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే చిన్న జిల్లాలో పనిచేసినా కూడా అంత పని ఒత్తిడి ఉండేది. అయితే మన రెవెన్యూలో ఒక స్పెషల్ డ్రైవ్ అంటే సుమారుగా మేడం ఛార్జ్ తీసుకున్నప్పుడు 17,000 పైగా రెవెన్యూ ఫైల్స్ ఉండేది. సో ఇంకా మేడం గారు స్పెషల్ డ్రైవ్ పెట్టేస్తారు, ఇంకా రోజు రాత్రి 10 గంటల వరకు ఆల్ ఎంఆర్ఓస్ ఆర్డీఓస్ అందరినీ ఇక్కడికే రమ్మంటారు అనుకున్నాం. కానీ అసలు అలాంటి సమయంలో కూడా ఎలాంటి ఒత్తిడికి కూడా ఒత్తిడి పడలేదు. ఓన్లీ టెలికాన్ఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే కలెక్టర్ గారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఫిజికల్ మీటింగ్ అని చెప్పి చాలా దూర భాగాల నుంచి ఇక్కడికి వస్తారు, సమయానికి ఇంటికి వెళ్ళాలి మీరు అనేసి టెలికాన్ఫరెన్సెస్ లోనే క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్. ఆ టెలికాన్ఫరెన్సెస్ కూడా చాలా మంది లాగా గంటలుగా చేయడం అనేది లేదు, అందరికీ కూడా ఈ విషయం తెలుసు. దాంట్లో చాలా క్లుప్తంగా చాలా సిన్సియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, సింపుల్ గా ఇచ్చేస్తారు. అవి కూడా అది మనం చూస్తే మొన్న కూడా పెద్ద సీఎం గారి ప్రోగ్రామ్ అయింది, అందులో కూడా మనం ఎటువంటి ఒత్తిడి కూడా లోన్ అవ్వలేదు. సింపుల్ గా 2-3 టెలికాన్ఫరెన్స్లు పెట్టారు, ఎవరు ఏ పని చేయాలనేది చాలా క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. నేను మీ దగ్గర నుంచి సింపుల్ గా పనిచేయడం అనేది నేర్చుకున్నాను మేడం. అదేవిధంగా మేడం గారు చాలా మితభాషి, చాలా తక్కువగా మాట్లాడతారు. కోపం రాదు అని అంటే నిజమే, అసలు కోపం చాలా తక్కువగా వస్తుంది. అది చేశాము అంటే అదేదో మనం తప్పు చేసినట్టే. అప్పుడు కూడా కేవలం స్వరం పెంచి ఇంకొంచెం బాగా చేయాలి అని అంటారు, కానీ ఎప్పుడు కూడా ఎవరిని దుర్భాషలు ఆడటం నేను ఇప్పుడు దాకా వినలేదు. చాలా కూల్గా చాలా కంపోజ్డ్గా ఉంటారు. అండ్ సంగారెడ్డి జిల్లాలో పనిచేయడం అంటే ఇందాక మా రెవెన్యూ తరఫు నుంచి ఎవరు మాట్లాడినా కూడా చాలా ఒత్తిడి ఉంటుంది అన్నారు. యాక్చువల్గా మేడం ఒక పెద్ద మర్రి చెట్టు లాగా దాని కింద మేము ప్రొటెక్ట్ అయిపోయాం ఇప్పుడు దాకా కూడా. ఎందుకంటే ఎవరు చెప్పారో ఏంటో కూడా మాకు తెలియదు. కానీ ఆ ప్రెజర్స్ అనేది ఎక్కడ కూడా ఏడీ గారికి కానీ నాకు కానీ ఇక్కడ ఉన్న ఆర్డీఓస్ కూడా ఏ రోజు ఈ ఫైల్ పంపించండి అని ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎన్నో ఒత్తిడిలు వస్తూ ఉంటాయి, చాలా కాస్ట్లీ ల్యాండ్స్ ఉంటాయి, అయినా సరే మేడం ఎప్పుడు కూడా ఈ ఫైల్ పంపించండి, ఈ విధంగా రాయండి అని ఎప్పుడు చెప్పలేదు. మోస్ట్ ఆఫ్ ద ఫైల్స్ కలెక్టరేట్లో నా నుంచే వెళ్తాయి. నేను ఏది రాయాలనుకున్నా కూడా నేను ఫ్రీడమ్గా నోట్ ఫైల్లో రాసేదాన్ని. మేడం రూల్ పొజిషన్ గా ఉంటే దాన్ని క్లియర్ చేస్తారు అని అందరికీ తెలుసు కదా. సో అదే విషయాన్ని నేను మీ దగ్గర నేర్చుకున్నాను మేడం. ప్లస్ మేడం దగ్గర ఇంకొకటి ఏంటంటే అన్ని ఫైల్స్ ఉన్నాయి, అన్ని ఫైల్స్ చదువుతారా అని అనిపించింది.
అనిపించేది. ఒక చిన్న మ్యూటేషన్ ఫైల్ కూడా మేడం పేపర్ మీద రాసుకొని ఈ ఫైల్ ఇలా వచ్చింది అనేవాళ్ళు. అంటే అప్పుడు మనకే అనిపించేది అనమాట, అరే కలెక్టర్ గారు చూశారు మేడం కంటే తక్కువ ఫైల్స్, అంటే ఏసీఎల్వి గారు ఫైల్స్ ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు నాకు ఇంకా అర్థమైంది, ఓహో ఈ కట్ట కూడా నేనే, ఈ 2 కట్టలు మేడం దగ్గరికి వెళ్తున్నాయి కదా, అయినా సరే మేడం చూస్తున్నారంటే చాలా గ్రేట్గా అనిపించింది. సో అప్పటి నుంచి నేను కూడా ఈ 6 months నుంచి నేను కూడా ఇంకా జాగ్రత్తగా ఫైల్స్ చూడడం జరుగుతుంది. ఎందుకంటే మేడం గారు ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళి అంత ఓపికగా కూడా ప్రతి ఫైల్ ఓపికగా చూడడం, ప్లస్ తప్పు చేసినప్పుడు కూడా అంత ఓన్లీ ఫైల్ మీద రాస్తారు, ఇది తెప్పించండి అని రాస్తారు, కానీ ఇది ఎందుకు ఇలా పంపించారు అని ఎప్పుడు కూడా ఎవరి కోప్పడించలేదు, ఇది కూడా లేదు. సో ఇంకా ఈ కలెక్టరేట్లో నేను మీకు ప్రామిస్ చేసింది ఇది ఒకటి, ఆడిటోరియం కూడా చాలా అద్భుతంగా చేద్దామని మేడం గారు బడ్జెట్ ఇచ్చారు, కానీ ఎందుకో నేనే దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. ఇప్పుడు మేడం గారు రావడం వల్ల ఈ కలెక్టరేట్లో ఒక మంచి వీడియో కాన్ఫరెన్స్ హాల్ ఉంది, మంచి ప్రజావాణి హాల్ ఉంది, ప్లస్ మంచి విమెన్ ఎంప్లాయీస్ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు మేడం. సో ఒక మంచి క్రష్ పెడదామని స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది DWO గారు, అది కూడా మేడం గారు ఉంటే చక్కగా మేము ఇనాగ్రేట్ చేసుకునే వాళ్ళం, మా పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తారని అనుకున్నాము. సో ఇవాళ మేడం గారు పెట్రోల్ బంక్ అందరూ చాలా సక్సెస్ అయిందని కూడా విన్నాము. అలాగే మేడం గారు ఇన్నోవేటివ్ థాట్స్, డ్రోన్ వారియర్స్ అనేది మన ప్రధానమంత్రి గారు కూడా ప్రశంసించారంటేనే మన కలెక్టర్ గారు ఎంత ఎఫిషియంట్ ఆఫీసర్ అనేది మనందరికీ తెలుసు. సో ఇంకా చాలా మాట్లాడాలన్నా కూడా నాకు మాటలు రావట్లేదు. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us సో మచ్. మరి మన కలెక్టర్ గారు రిటైర్డ్ ఆఫీసర్ గారు ఒక 6 నెలలు ఉంటే బాగుండదు కదా, ఒక 6 నెలలు ఉంటే బాగుండదు కదా, ప్రతి ఒక్క ఆఫీసర్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈవెన్ కింద ఉన్నటువంటి VROs నుంచి తహసీల్దార్స్, RDOs, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, MPDOs అందరూ కూడా ఒక 6 నెలలు ఉంటే బాగుండొచ్చు కదా, ఇప్పటికే మేడం మనకి పనిచేస్తారు, ఇంకొక 6 నెలలు ఉంటే బాగుండొచ్చు కదా, ఇటువంటి అభిప్రాయం ఎందుకు వ్యక్తమైంది అనేది బాగా చాలా నిశ్చితంగా పరిశీలన చేస్తే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. మేడం మనకి ఎప్పుడు వచ్చారు? తెలంగాణ 2014 మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీ పరిపాలన చేసి ఒక విధమైన పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేసింది. 10 సంవత్సరాల తర్వాత ప్రజలలో వచ్చినటువంటి వ్యతిరేకత వల్ల ఒక కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజల యొక్క ఆశయాలలో మార్పులు వచ్చినాయి, రాజకీయ దృక్పథంలో మార్పులు వచ్చినాయి, ప్రజాప్రభుత్వం వచ్చింది, అధికారుల యొక్క ఓరియంటేషన్లో మార్పు వచ్చింది. ఇంతవరకు ఒక అభిప్రాయం ఉన్నది, ఇప్పుడు అదే అభిప్రాయం వ్యతిరేకమైన అభిప్రాయం వచ్చింది. ఆఫీసర్ల లోపల మేడం వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి అస్థిరత, అభద్రాభావం, ఒక రకమైన టెన్షన్, అటువంటి వాతావరణం ఉండేది. అటువంటి వాతావరణం నుంచి ఒక 6 నెలలు ఉంటే బాగుండొచ్చు కదా కలెక్టర్ గారు అనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథానికి ఏ విధంగా రాగలిగాం అని ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే ఆ యొక్క గొప్ప అడ్మినిస్ట్రేషన్, గొప్ప దార్శనికత, గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల ఆ అస్థిరత నుంచి స్థిరత్వం వైపు ఈ 1.5 year లోపల మన గౌరవ కలెక్టర్ గారు తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది ఏ విధంగా చూసినట్టయితే ముఖ్యంగా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్లో, ముఖ్యంగా RDO కానీ లోకల్గా అనేకమైన అంశాలలో గౌరవమైన వాటిని పర్ఫామ్ చేయడం జరుగుతున్నది. ఒకటి, ఇంత ముందుకున్న రాజకీయ వ్యవస్థ, రాజకీయ వాళ్ళని చేసడానికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చేసింది. మన మంత్రి గారు ఇక్కడే ఉంటారు, ప్రతిరోజు ఎన్నో రకాల ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం కలెక్టర్ గారికి కన్వే చేయడం, కలెక్టర్ గారి నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం, మనం ఇంప్లిమెంట్ చేయడం. అదేవిధంగా తర్వాత ఇంకొకటి, ప్రజల లోపల చాలా కోరికలు పెరిగిపోయినాయి, ఆశలు పెరిగిపోయినాయి. ఎందుకంటే ఎంతో గొప్ప ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు, వాటికి మనం సాటిస్ఫై చేయాలి. మనకున్నటువంటి పరిమితి లోపల కొన్ని చేయడానికి వీలవుతుంది, కొన్ని చేయడానికి వీలు కాదు. బట్ ఏ విధంగా ప్రజలు మనం సంతృప్తి చేయాలి,